ఎవరు కావాలి? హలో రవికి ఎక్కడున్నావురా? ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఉన్నాను. ఏమైందిరా? అయ్యో ఓకే. ఎవడో నన్ను షూట్ చేసి అనగానే తీసుకెళ్లిపోయాడురా. వాట్? ఓ మై గాడ్, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. నాకేం కాలేదురా, ఐమ్ ఓకే. నా గురించి ఏం టెన్షన్ పడకు. కానీ నేను అనగా చూశాను, నువ్వు జాగ్రత్త. ఇప్పుడు పిల్లవేవాణ్ణి, ఎక్కడున్నాడో? వాడు వస్తే నువ్వు చచ్చిపోతావురా. నన్ను చంపాలంటే వాడి బాబు దిగి రావాలా? మీరు అనగా అయ్యో ఓకే, నీకేం కాలేదు కదా? త్వరగా వెళ్దాం పద. రా విక్రాంత్, ఒక్క నిమిషం. నన్ను కాపాడింది ఆయనే, కానీ ఆయన ఎవరో తెలుసా? నీ కన్న తండ్రి విక్రమ్ సింహ. కంటే ఎవరన్నా తండ్రి అవుతారేమో కానీ నాన్న అని పిలవాలంటే కొన్ని అర్హతలుండాలి. మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. పద. ఇప్పటిదాకా నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు కూడా ఒక ఫూల్లా ఆలోచిస్తావని. ఏం తెలుసుకోవాలి? ఊహైనా రాకముందే వేరే వాళ్ల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాడనా? ఈ ప్రపంచమంతా తను చనిపోయాడని నమ్మించి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడికో వెళ్లి దాక్కున్నాడనా? స్టాప్ ఇట్ విక్రాంత్, జస్ట్ స్టాప్ ఇట్ ఫర్ గాడ్ సేక్. ఈ ప్రపంచంలో ఉన్న తండ్రుల్లో కల్లా గొప్ప తండ్రి రాయన. ఏమన్నావు? చేతులు దులుపుకున్నాడా? నీ ప్రాణాలు కాపాడడం కోసం తన జీవితం మొత్తాన్ని వదులుకున్నాడు. ఆ దుర్మార్గులకి ఎక్కడ నీ జాడ తెలిస్తే నీకు ప్రమాదమోనని తన నీడ కూడా నీ మీద పడనంత దూరంగా ఉన్నాడు. చెట్టంత ఎదిగిన కొడుకుని దగ్గరగా చూసుకోలేకపోయినా నీ వెన్నంటే ఉండి నీకొక అద్భుతమైన జీవితాన్నిచ్చాడు. నీ ప్రతి కదలిక ఆయనకి తెలుసు. నీ ప్రతి అడుగు ఆయన వేయించిందే. ఓ సీదా సాదా కాలేజ్ లో పనిచేస్తున్న పీఈటీ కొడుకువి కోరిందల్లా తెచ్చుకునే లైఫ్ స్టైల్ నీకు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించావా? అంతా ఆయన చేసిందే. ప్రతి కొడుక్కి తన తండ్రే హీరో, కానీ నీకు మాత్రం
ఆయన ఒక విలన్ అయ్యాడు. నిజంగా ఓ తండ్రి ఏ కొడుక్కైనా ఏమివ్వగలుగుతాడు? తన భవిష్యత్తుపై నమ్మకాన్ని తప్ప. అలాంటి వెలుగుని నీకు పంచడం కోసం తను కొవ్వొత్తిలా కరిగిపోయాడురా. నాన్నా, చిన్నప్పటి నుంచి నీ ఆలనా పాలన చూసుండకపోవచ్చు. ఒక స్నేహితుడిగా నీకు దగ్గరుండి సలహాలు ఇచ్చుండకపోవచ్చు. కానీ ఒక బాడీ గార్డ్లా ప్రతి క్షణం నిన్ను కాపాడుకున్నాను. నన్ను క్షమించు నాన్న. చాలా తొందరపడ్డాను. నా వెనుక ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడని గ్రహించలేకపోయాను. నా కోసం నువ్వు నీ జీవితం మొత్తాన్ని పణంగా పెట్టావు. ఈ ఒక్క మాట నాకు ముందే తెలుసుంటే. తండ్రిగా నేను నీకేమిచ్చినా అది నా బాధ్యత. కానీ కొడుగ్గా నువ్వేమిచ్చినా అది నా అదృష్టం రా. నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉంటావు, ఏం చేయాలనుకుంటే అదే చేయి. బట్ జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగువే. ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. అయితే నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగువే. ఎందుకంటే ఇక నుంచి నీ అడుగులోనే కదా నేను అడుగు వేసేది. నీ తమ్ముణ్ణి నేను చంపలేదు. తెలుసు. నా తమ్ముడిని చంపిన వాళ్లే మీ అమ్మా నాన్నను కూడా చంపారని నాకు తెలుసు. ఇన్ కేస్ వాళ్ళన్నే వదిలేసినా నువ్వు వదలవని కూడా నాకు తెలుసు. చంపేది నా కొడుకుల్ని. నీకేం హెల్ప్ కావాలో అడుగు, నేను చేస్తా. ఏ హెల్ప్ కావాలని చేస్తావా? 100% చేస్తా. ఏయ్, అందరూ మర్యాదగా తప్పుకోండి, లేదంటే ఎమ్మెల్యే అని కూడా చూడను. ఓరి మీ అమ్మ కడుపులు కాలా, తెలుసు మొత్తం కింద పడేయండిరా, లేకపోతే వీడిని చంపేలా ఉన్నాడు. విక్రాంత్, ఇలాంటి పిచ్చి పనులు చేయకో. నీ మంచి కోసమే చెప్తున్నాను. నాకిష్టం లేని మంచి నాకు అవసరం లేదు. నీ తండ్రి కూడా నీకు అవసరం లేదా? అదే విక్రమ్ సింహ. నీ తండ్రి చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నువ్వు నమ్మవని నాకు తెలుసు. విక్రమ్ సింహ యాక్సిడెంట్ లో చనిపోక 2 సంవత్సరాల ముందు ఒక ఫైరింగ్ లో గాయపడి అతని కుడికాల్లో స్టీల్ రాడ్ వేసినట్లుగా మా రికార్డ్స్ లో ఉంది. కానీ అతను చనిపోయికిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ రాడ్ లేదు. తీగలాగితే డొంకంతా కదిలింది. విక్రమ్ సింహ కాలేజ్, పోలీస్ ట్రైనింగ్ అన్ని కేరళలో జరిగాయి. దీంతో నా మనుషుల్ని అక్కడికి పంపించి ఎంక్వైరీ చేయించాను. నా అనుమానమే నిజమైంది. ఓ ఫామ్ హౌస్ లో నీ తండ్రి ఇన్ని సంవత్సరాలుగా కాలం గడిపినట్లు మా వాళ్ళు కనిపెట్టారు. మా వాళ్ళు వెళ్లే టైంకి అతను తప్పించుకొని ఉండొచ్చు. ఇలాంటి చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పు. అబ్బా, నవ్వి చప్పట్లు కొడతారు. అమ్మా. ఏయ్, మూవ్. అరే మూరా, మూవ్. విక్రాంత్, విక్రాంత్, ఏయ్, అమ్మా.